ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయంతో సంచలన ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. అందులో లోకేష్ బాబు గారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అని చెప్పాలి. అయితే వివరాలు చూస్తే పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. ఇది చాలా లోకేష్ బాబు గారికి బాగా కలిసి వచ్చేటటువంటి విషయం అని చెప్పాలి. ఇంకా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారినే కొనసాగిస్తున్నారు. మొత్తం 29 మందితో పోలిట్ బ్యూరో ఏర్పాటు చేస్తే 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. అయితే లోకేష్ బాబు గారికి ఇది మంచి అవకాశం. ఇంతవరకు అవకాశం ఆయనే పార్టీలో అట్లాగే ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కానీ ఇంకా దీన్ని వినియోగించుకొని సీఎం అయ్యేటటువంటి స్థాయిలోకి వెళ్ళేటటువంటి విధంగా ఇది బాగా తోడ్పడుతుందని చెప్పాలి.